ధరణి పోర్టల్ పోయింది, మరి భూభారతి పోర్టల్ ఎప్పుడు వస్తుందా అని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే భూ సమస్యలు కొన్ని పేరుకపోయి ఉన్నాయి. ఇక అందులో ముఖ్యంగా సాదాబాయి నామాకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ అయితే అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి భూభారతి పోర్టల్ ఎప్పుడు వస్తుందా అని అనుకుంటే ఇక జూన్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ పోర్టల్ ప్రారంభం చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇక ఈ సాదాబాయి నామాకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తారా మరి చేయరా, వాటికి ఇంకా కోర్టు నుండి కూడా పర్మిషన్ రావాలంట. చట్టబద్ధతమైనటువంటి పర్మిషన్ వస్తే అప్పుడు వాటికి సంబంధించి క్లియర్ చేసే అవకాశం ఉన్నది. ఇకపోతే సాదాబాయి నామా, ఎందుకంటే సాదాబాయి నామా కింద చాలామంది రైతులు ఇరుక్కపోయి ఉన్నారు. సాదాబాయి నామా కొత్త అప్లికేషన్ల పైన ఏం చేద్దామనేటువంటి క్వశ్చన్ మార్క్ పెట్టిరు. ఏం చేస్తారో చూడాలి. మరి ఇక పాత వాటికే భూభారతిలో పరిష్కారం, తర్జన భర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. పాత వాటికే భూభారతిలో పరిష్కారం అంట, తర్జన భర్జన పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అట. తర్జన భర్జన పడ్డప్పుడు మరి ఈ భూభారతి పోర్టల్ ఎందుకు తెచ్చినట్టు? ఉన్న పోర్టల్ అట్లనే ఉంచితే బాగుండేది కదా, ఏదో చేస్తామని తీసుకొచ్చారు. మరి ఇక రెవెన్యూ సదస్సులో భారీగా వస్తున్నటువంటి సాదాబాయి నామా దరఖాస్తులు. గత సర్కారులో పరిష్కారం కాక పెండింగ్లో ఉన్నవే 9.24 లక్షలు, 9.24 లక్షలు. ఇక పాత వాటికి మాత్రమే పరిష్కారం చూపేలా భూభారతి చట్టం. అంటే కొత్త సాదాబాయి కొత్తగా అంటే కొంతమంది పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? మరి పాతగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ సమస్యలు మాత్రమే క్లియర్ చేస్తామని చెప్తున్నారు. మరి కొంతమంది అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు, మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక చాలామంది ఉంటారు సాదాబాయి నామాకు సంబంధించి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా పాత వాటికి మాత్రమే పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని చేసినామని చెప్తా ఉన్నారు. కొత్తవి క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పు తప్పదంటున్న ఆఫీసర్లు. మరి క్లియర్ చేయాలి కదా, పాతవి చేయాలి, కొత్తవి చేయాలి, అన్నీ చేస్తేనే మీరు తెచ్చినటువంటి పోర్టల్కు ఏమన్నా బాగుంటుంది. మీరు పాతవి క్లియర్ చేస్తామంటే కేసీఆర్ ఏదైతే పెట్టిపోయిండో దానికి కేసీఆర్ తీసుకున్న అప్లికేషన్లే మీరు పూర్తి చేసేటట్టున్నారు. ఇక భూభారతి కింద వివిధ భూ సమస్యలకు అప్లికేషన్లు తీసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వస్తున్నటువంటి సాదాబాయి నామా దరఖాస్తులు సమస్యగా మారాయి. వాటికి ఎలా పరిష్కారం చూపాలన్న దానిపై తర్జన భర్జన పడుతున్నది. ధరణి పోర్టల్లోని పెండింగ్లో ఉన్నటువంటి 9.24 లక్షల సాదాబాయి నామా దరఖాస్తులను మాత్రమే పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో ఇక ప్రత్యేక నిబంధన చేర్చారు. ఇప్పుడు రెవెన్యూ సదస్సులో అదే స్థాయిలో సాదాబాయి నామాలకు కొత్తగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే నిర్వహించినటువంటి పైలట్ సదస్సుల్లో సాదాబాయి నామాకు సంబంధించినటువంటి దరఖాస్తులే 30% దాకా వచ్చినట్లు కూడా తేలింది. వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. ఇక వీటిల్లోనూ పెద్ద స్థాయిలో సాదాబాయి నామా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. సాదాబాయి నామాలకు మొత్తానికి సంబంధించి ఇక పాత దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం చూపుతామని భూభారతి చట్టంలో పొందుపరిచినటువంటి ప్రభుత్వం కొత్త సాదాబాయి నామా దరఖాస్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. 4 మండలాల్లోనే సాదాబాయి నామాలకు 3000 అప్లికేషన్లు వచ్చినాయట. 4 మండలాల్లోనే సాదాబాయి నామాకు 3000 అప్లికేషన్స్. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన అమలు మార్గదర్శకాలను కూడా గత నెలలో రిలీజ్ చేసింది. ఆ తర్వాత భూభారతి చట్టం అమలు కోసం నేలకొండపల్లి, లింగంపేట, మద్దూర్, వెంకటాపూర్ను కూడా పైలట్ మండలాలుగా ఎంచుకున్నటువంటి ప్రభుత్వం. ఇక పైలట్ మండలాలుగా ఎంచుకొని మొత్తానికి భూభారతి మరి ఫీడ్బ్యాక్ ఏమిస్తుంది, మరి ఎట్లా నడుస్తుంది అనే దానిపైన మొత్తానికి చర్చ మొత్తానికైతే ఇంకా చూస్తూ ఉన్నారు. ఇకపోతే భూ సమస్యల పరిష్కారం కోసం ఈ మండలాల్లో రైతుల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకున్నది 4 పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో ఏప్రిల్ 17 నుంచి 30 వరకు రెవెన్యూ సదస్సులను
కూడా మొత్తానికి పూర్తి చేశారు. 4 మండలాల్లో 11,000 పైన దరఖాస్తులు వివిధ సమస్యలపై. ఇక వస్తే అందులో దాదాపు 3,000 అప్లికేషన్లు సాదాబాయినామాకు సంబంధించినవే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇంకో 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. వీటిల్లోనూ 30% అప్లికేషన్లు కూడా సాదాబాయినామాల కింద వచ్చినవే ఉన్నాయి. ఇందులో గతంలో ఆన్లైన్లో తీసుకున్నటువంటి పాత అప్లికేషన్లు కాకుండా కొత్తవే ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. కొత్త వాటికి పరిష్కరించే మార్గం లేకపోవడంతో ఇదే విషయాన్ని అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. అయితే గత ప్రభుత్వంలో సాదాబాయినామాకు సంబంధించినటువంటి అప్లికేషన్లు పెట్టుకోమని చెప్తే మీ సేవలో చాలామంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాటికి సంబంధించి అవి మాత్రమే క్లియర్ చేయడానికి వీళ్ళు చట్టం తయారు చేసేటట. మరి కొత్తగా అంటే కొంతమంది పెట్టుకొని వాళ్ళు ఉన్నారు, అప్పుడు తెలియకనా మరి మర్చిపోయా ఏదో సంథింగ్ జరిగిపోయి మరి వాళ్ళు కూడా సాదాబాయినామా కింద పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళ కోసం మరి కొత్తగా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి కూడా క్లియర్ చేస్తారా, మరి చెయ్యాలా? చేయకపోతే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే అందరికీ క్లియర్ చేయాలి, పాతవి చేయాలి, కొత్తవి చేయాలి. అప్పుడు మీ భూభారతి తీసుకొచ్చిన దానికి ఏమన్నా ప్రశంసలు ఉంటాయి, మీరు రైతుల సమస్యలు కూడా క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. లేదంటే కేసీఆర్ ఎట్లయినా చేసేటోడే, అది మీరు కొత్తగా తెచ్చిపెట్టింది ఏం లేదు. మరి మహా అంటే పోర్టల్ పేరు మాత్రమే చేంజ్ చేశారు, ఉన్నది ఉన్నట్టే ఉన్నది. వాళ్ళ 33 ఆప్షన్స్ ఉంటే వీళ్ళు వాటికి 6 ఆప్షన్స్లలోనే మొత్తం సమస్యలన్నీ పొందుపరిచే విధంగా తయారు చేసిరంట. ఇకపోతే 5 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సాదాబాయినామా అప్లికేషన్స్. మొత్తానికి సాదాబాయినామా దరఖాస్తుల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 నవంబర్ 10 వరకు కూడా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు తీసుకుంటే 9 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే అప్పటి ROR ఇక రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇక చట్టంలో సాదాబాయినామా అంశాన్ని కూడా పొందుపరచకపోవడంతో ఆ దరఖాస్తుల పరిష్కారం సాధ్యం కాలేదు. అప్లికేషన్ల పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఇక నాటి నుంచి ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఈ సమస్యపై ప్రస్తుత ప్రభుత్వానికి వినతులు రావడంతో భూభారతి చట్టం 2025లో గతంలో మొత్తానికి అపరిష్కృతంగా కూడా ఉన్నటువంటి సాదాబాయినామా దరఖాస్తులను పరిష్కరించేందుకు ఒక మార్గాన్ని చూపింది. ఈ కొత్త చట్టంలో సాదాబాయినామా అప్లికేషన్లు కూడా పరిష్కరించేందుకు ప్రత్యేక నిబంధన తీసుకువచ్చింది. చట్టం ప్రకారము మొత్తానికి గత ప్రభుత్వం ఆన్లైన్లో తీసుకున్నటువంటి పాత దరఖాస్తులను మాత్రమే పరిష్కరిస్తామని కూడా స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి సాదాబాయినామాల పరిష్కారానికి చిక్కుముడిగా మారింది. జూన్ నెలలో వేసవి సెలవుల తర్వాత హైకోర్టు ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే గత ప్రభుత్వం నుంచి సాదాబాయినామాలపై కొనసాగుతున్నటువంటి కోర్టు స్టే భూభారతి చట్టంతో తీసుకొచ్చినటువంటి నిబంధనను కూడా చూపించి వేకెంట్ చేయించుకున్నారు. మొత్తానికి దీంతో పాత దరఖాస్తుల్లో అర్హులైనవి కూడా పరిష్కారం కానున్నాయి. అయితే కొత్తగా వచ్చిన వాటిని ఏం చేద్దామనేటువంటి దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ కొత్తవి కూడా పరిష్కరించాలని అనుకుంటే చట్టంలో మార్పు చేయాల్సి ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నటువంటి అంశం. ఇక సాదాబాయినామా ఇట్లా ఉన్నదంట. సాదాబాయినామా అంటే సాధారణ కాగితంపై ఇక రాసినటువంటి ఒప్పందం ద్వారా భూమి మొత్తానికి కొనుగోలు లేదా విక్రయం చేసినటువంటి లావాదేవీ ఇవి చాలా వరకు రిజిస్టర్ కాకుండా నోటరీ లేదా సాక్షుల సమక్షంలో జరుగుతాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధానం సర్వసాధారణం. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఈ లావాదేవీలో మొత్తానికి నమోదు కాకపోవడంతో భూమి యజమానులకు చట్టపరమైనటువంటి హక్కులు లభించవు. దీంతో పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడం, ఇక భూమి కబ్జాలో ఉన్నప్పటికీ కూడా హక్కు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక ఇప్పుడు ఇదే ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. కబ్జాలో ఉన్న భూములకు ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం అడిగితే ఆ భూములు అమ్మినోళ్లకు కూడా అదనపు ఖర్చులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. కొంతమంది రైతులు నోటరీ ఇక పేపర్లపైన కూడా సేల్ డీడ్లు కూడా చేసుకుని మొత్తానికి కోర్టులకు వెళ్ళి ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ కూడా చెల్లించి ఆ డాక్యుమెంట్లను కూడా మొత్తానికి వ్యాలిడేట్ చేయించుకున్నారు. అటువంటి వాటిలో కొన్నింటిని కింది స్థాయిలో ఎంఆర్ఓలు ఎంక్వైరీ చేసి పరిష్కరిస్తుండగా మరికొందరి అధికారులు కూడా మాత్రం వెనక్కి పంపుతున్నటువంటి అంశం. ఇగో ఇది కథ. సాదాబాయినామా అటువంటి ఏది కోర్టులకు వెళ్ళి ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ కూడా చెల్లించి ఆ డాక్యుమెంట్లను వ్యాలిడేట్ చేయించుకున్నారట. మొత్తానికి అటువంటి వాటిలో కూడా అన్నింటినీ
మొత్తానికి కింది స్థాయిలో ఎంఆర్ఓలు ఎంక్వైరీ చేసి పరిష్కరిస్తుండగా మరికొందరు అధికారులు కూడా మాత్రం వెనక్కి పంపుతూ ఉన్నటువంటి అంశం. ఇక సాదాబాయి నామకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి క్లియర్ అయితే కావా మరి.